జీవితాంతం పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనంతటి ఆస్తికుడు ఇంకొకడు లేడు. నిత్యం సాక్ష్యం సర్వం ఆది అంతం తత్వం భజే. వెల్కమ్ టు ఏలూరు ఏంజెల్. ఈ రోజు మనం చరిత్రలో ఒక విచిత్రమైన గుడిని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఆహా, చాలా బాగుంది కోనేరు. ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి వెళ్దాం. మీకు తెలుసా ఈ గుడి ఒక ప్రత్యేకత ఏంటో? ఏ నువ్వా? ఏ నీ కళ్ళున్నాయా పోయా? ముందు మనిషి నడుస్తుంటే చూసుకోకుండా గుద్దేస్తావా? నీకు బుద్ధుందా? కోనేట్లోకి మనుషులు దిగుతారని సెన్స్ కూడా లేకుండా ఒడ్డుకి అడ్డంగా నడుస్తున్నావు. ఇక్కడ కూడా రీల్స్ చేస్తున్నావా? ఏ నేనేం చేస్తే నీకెందుకు? అయినా నేనేం చేస్తున్నానో చూడ్డానికి అంత దూరం నుంచి నన్ను ఫాలో అవుతున్నావా? పైగా పెద్ద భక్తుడిలా గెటప్ ఒకటి. హేయ్, నా గురించి నీకు అనవసరం. నిన్ను ఫాలో చేస్తూ రావడానికి నువ్వేమన్నా పెద్ద సెలబ్రిటీ అనుకున్నావా? లేక నేనేమన్నా నీ లవర్ని అనుకున్నావా? ఏచ్చి, నీలాంటి వాడు నాకు లవర్ అయితే వెంటనే ఐస్ క్రీమ్ లో విషం కలిపి చంపేస్తాను. నీలాంటి దాన్ని నా లైఫ్ లో కూడా అడుగు పెట్టనివ్వనా. ఇక లవ్వర్ గా వస్తే ఇలాంటి కోనేట్లోనే ముంచి చంపేస్తానా. నా లైఫ్ లోకి నువ్వు అడుగు పెట్టడం కాదు, అలాంటి ఆలోచన వస్తేనే నేను నీ 2 కాళ్ళు నరికేస్తాను. హేయ్, నీతో నాకు మాట్లాంటి. నీతో నాకు మాటలేంటి? వీడికి పోయే కాలం వచ్చింది, అందుకే కోనేట్లో దిగుతున్నాడు. హే బాబు, ఆగండి. ఒక్క నిమిషం ఆగి పిలవచ్చు కదయ్యా. ఈ ఆపద్ బాంధవుడెవరో. ఏంటండి, నువ్వు ఈ ఊరు కొత్త? అవును, ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. అది తెలుస్తుంది బాబు. ఎందుకు కోనేట్లో దిగుతున్నావు? ఏ దిక్కూడదా? ఈ కోనేట్లో పెళ్ళైన జంట గాని, పెళ్లి కావాల్సిన జంటగానే దిగాలి. ఏ ఎందుకలాగా? అది ఇక్కడ నియమం బాబు. ఇదేం రూల్ అండి? దేవుడి గుళ్ళో రూల్స్ ఇలాగే ఉంటాయి. ఏమండి, మీరిలాంటి వాళ్ళకి అవన్నీ చెప్పకండి. ఎందుకంటే ఇతను లాంటి వాళ్ళు ఇలాంటి వాటిని నమ్మరు. పైగా వాటిని కావాలని బ్రేక్ చేస్తారు. హే షట్ అప్. ఏమండి, కాళ్ళు ఎక్కడ కడుక్కోవాలి? ఆ పైన ట్యాపులున్నాయి బాబు. థ్యాంక్స్ అండి. సరే సరే. వీడిక్కడికి ఎందుకు వచ్చాడు? వాడి గురించి మనకెందుకే, రా వీడియో కంప్లీట్ చేద్దాం. ఒక్క నిమిషంలో వస్తానుండవే. హాసిని, హాసిని ఆగు ఆగు, హాసిని హాసిని. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి. నమస్కారం పంతులు గారు. నన్ను నారాయణ శాస్త్రి గారు పంపించారు. ఓ మీరేనా? విక్కీ కదా మీ పేరు? అవునండి, ఫుల్ నేము విఖ్యాత్. సరే బాబు, మనం పూజ ప్రారంభిద్దాం. నేను చెప్పిన సామాగ్రి అంతా తీసుకొచ్చారా? తెచ్చానండి. అక్కడ కూర్చోండి, ఇప్పుడే వస్తాను. పంతులు గారు, నాకు ఒక డౌటు. ఈ వాస్తు పూజ అక్కడే ఏలూరులోనే ఏదో గుళ్ళో చేయించుకోకుండా శాస్త్రి గారు ఇంత దూరం ఈ పాత గుడికి ఎందుకు పంపించారు? ఈ గుడి ఉన్న స్థానం శక్తి స్థానం. అందుకే ఇక్కడ ఏ దోష నివారణ పూజ చేయించుకున్నా విశేషమైన ఫలితాన్నిస్తుంది. ఓ అలాగా, ఓకేనండి. సరే, అక్కడ కూర్చో బాబు. అలాగేనండి.
దోష నివారణ పూజ కోసం వచ్చావా? అంటే ఇప్పుడు మమ్మల్ని ఏడిపిస్తుంది చాలదని ఇలాంటివన్నీ చేసి ఇంకొంచెం బలం తెచ్చుకొని ఇంకా ఎక్కువగా మమ్మల్ని ఏడిపించడానికి రెడీ అవుతున్నావా? మీలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళకి దేవుడేం తోడురాడు. చూడు, చూసావా? చూస్తూనే ఉన్నాను. నువ్వు రెడీయేనా? నేనెప్పుడూ రెడీయే. బంగారం తెచ్చావా? తీసుకురాలేదు. ఆర్డర్ ఇవ్వాలి. హే, ఆర్డర్ ఇవ్వడం ఏంటి? నిన్ను కృష్ణమ్మ ఇంటి వైపు చూడమంటే నా మొహం చూస్తున్నావేంటి? నువ్వేగా. అదే మీరు చూడమన్నారు కానీ కృష్ణమ్మ ఇంటిని చూడమని చెప్పలేదు కదా. మిమ్మల్ని చూడమన్నారు అనుకొని కళ్ళార్పకుండా చూస్తున్నాను. మూసుకొని ఆ ఇంటి వైపు చూడు. చూశాను. అందులో కొత్త ఏముంది? అదే పాత కొంప. ఆ ఇంట్లో కొత్త ఏమీ లేదు. నువ్వు ఇప్పుడు చెయ్యబోయే పని మాత్రం కొత్తది. ఏంటా పని? మొన్న వాళ్ళ ఇంట్లో కొట్టుకొచ్చేసిన నగలు తీసుకొచ్చావా? ఓ, ఇందాక మీరు అడిగింది ఆ నగలేనా? అవైతే తీసుకొచ్చాను. ఇవిగో. నువ్వు ఇంకే నగలు అనుకున్నావు? ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకులేండి. ఈ నగలతో ఏం చేయాలో చెప్పండి. అమ్మేసి డబ్బు తీసుకురమ్మంటారా? ఏయ్ ఇడియట్! ఆ గ్రౌండ్ లెవెల్ మనుషుల నగలు అమ్ముకోవాల్సిన కర్మ మాకేంటి? వాళ్ళని మా కాళ్ళ దగ్గరకు రప్పించుకోవాలని ఇవి నీతో తెప్పించాం అంతే. మరి వీటినేం చేయాలి? వారాహి ఇంట్లో లేదన్నావు కదా. ఇప్పుడు కృష్ణమ్మ బయటకు వెళ్ళింది. సో కళ్యాణి వీల్ చైర్లో ఉంది. ముసల్దానికి బలం పోయింది, సునాయన పెరిగింది. హాసిని రీల్స్ చేసుకోవడానికి ఎటో పోయి ఉంటుంది. అయితే మన పని ఇంకా ఈజీ అవుతుంది. అంటే మళ్ళీ ఏమైనా దొంగతనం చేసుకురావాలా? ఎవ్వరికీ తెలియకుండా ఈ నగలు తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పెట్టేసి రావాలి. అదేంటి? కొట్టేసింది పెట్టేయడానికా? నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. ఇవి అక్కడే పెట్టేస్తే మీ అన్నయ్య నన్ను కొట్టేస్తారండి. మా అన్నయ్య గుడికి వెళ్తూ ఈ నగలు మళ్ళీ కృష్ణమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టమన్నాడు. నీ చేతే పట్టించమన్నాడు. ఇవి మళ్ళీ వెనక్కిచ్చేస్తే వాళ్ళు ఇవి అమ్మేసి మీ అప్పు తీర్చేస్తారేమో. ఇప్పుడు అవి అక్కడ పెట్టకపోతే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ఒకవేళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకు అనుమానం ఎవరి మీద ఉందని అడిగితే వాళ్ళు చెప్పేది మా పేర్లు మీ పేర్లు. పోలీసులు ముందు మా జోలికి రాకపోయినా ఖచ్చితంగా నీ దగ్గర నుంచే మొదలు పెడతారు. నీకు 4 తగిలిస్తే దెబ్బకి నిజం చెప్పేస్తావు. అబ్బాబే, నేనేం చెప్పనండి. ప్యాక్ సెట్ మీద ఒట్టు. ఆ చరణ్ గాడు కొట్టిన దెబ్బలకే వారాహి చరణ్లని వీడియో తీయించింది ఆ విక్కీ అని చెప్పేసి నోడివి. పోలీసు దెబ్బలకి నిజం చెప్పవంటే ఎలా నమ్ముతాను? అందుకే ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టే. ఎలాగూ నగలు పోయాయి అనుకుంటున్నారు కాబట్టి ఆ ప్లేస్లో మళ్ళీ వెతుక్కోరు. పోలీసులు వచ్చి ఫస్ట్ ఈ నగలు ఎక్కడ పోయాయో అక్కడే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు వచ్చి చూస్తే నగలు అక్కడే ఉంటాయి. పోలీసులు వాళ్ళనే తిట్టేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాతైనా వాళ్ళ నగలు తాకట్టు పెడతారు, మీ అప్పు కొంతైనా తీర్చేస్తారు. వాళ్ళు అలా చేయకుండా మా అమ్మ వేరే ప్లాన్ చేస్తుందిలే గాని ముందెళ్ళి ఆ నగల్ని అక్కడ పెట్టేసిరా. నైట్ టైం అయితే బాగుంటుందేమో. అప్పుడైతే ఇంట్లో అందరూ ఉంటారు. పొరపాటున ఒక్కళ్ళు చూసారనుకో మిగతా వాళ్ళంతా వచ్చి మీద పడిపోతారు. ఇప్పుడే కరెక్ట్ టైం, వెళ్ళి పెట్టేసిరా. అలాగే.
షో హ్యాండ్ మారిపోయింది అనుకున్నాను. పర్వాలేదు, మన హ్యాండ్లోనే ఉంది. రేఖకి సేమ్ ప్లేస్లో పెట్టేశానని అబద్ధమాడతాను. లేదంటే పోలీసులు తర్వాత నన్ను ప్యాకాడేస్తారు. త్వరగా రండమ్మా. దొంగొచ్చాడు, పారిపోతున్నాడు. అమ్మా కళ్యాణి, ఏంటమ్మా దొంగ ఎక్కడా? పారిపోయాడమ్మా. పారిపోయాడా? అక్కడే చూశాను. దొంగ రావడం ఏంటే? నేను ఇక్కడే కదా తిరుగుతున్నాను. నాకు కనిపించలేదే. నువ్వు సరిగ్గా చూడలేదనుకుంటా. వాడి రూమ్ లోకి రావడానికి ట్రై చేశాడు. నన్ను చూసి వాడు వెనక్కి వెళ్ళాడు. సౌండ్ వచ్చేసరికి నేను అరిచాను. వాడు పారిపోయాడమ్మమ్మా. ఏంటిది? మన ఇంట్లో వరుసగా ఇలా జరుగుతున్నాయేంటి? ఆయన ఈ ఇంట్లో ఏ ఉన్నాయని పట్టుకుపోవడానికి వచ్చాడు సచ్చినోడు. వాడికి దినం చెయ్య, పాడి కట్ట. కావాలంటే కొన్ని కష్టాల్ని పట్టుకుపోమను మొదలష్టపోండి. అమ్మా, మొదలష్టపోండి. అమ్మా అమ్మా, ఈ సంచిలో చూడు. నగలు ఇవి మన నగలు పిన్ని. అవునే, ఇవి మనమే కృష్ణమ్మ, ఇవి మనమేనే. అసలు ఇవి ఎత్తుకుపోయిన వాళ్ళు మళ్ళీ ఈ నగలు తెచ్చి పడేసి వెళ్ళడమేంటి? నాకంతా అయోమయంగా ఉంది పిన్ని. నాకు అదే అర్థం కావడం లేదే. ఎవరు చేశారిలా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? కరెక్ట్ గా ఆపరేషన్ కి ముందు నగలు ఒక మనిషి వచ్చి తీసుకెళ్లిపోయాడు. మనం అరుంధతికి మన జీవితాలు తాకట్టు పెట్టిన 2 రోజుల్లో నగలు తెచ్చి మళ్ళీ మన ఇంట్లో పడేశాడు. అంటే హాసిని చెప్పినట్టు ఇదంతా అరుంధతి వాళ్ళే చేయిస్తున్నారు. అరుంధతి ఇంత కిందకి దిగిపోతుందా? అవును కృష్ణమ్మ, ఇది ఖచ్చితంగా అరుంధతి పనే. లేదంటే మనకెక్కడా డబ్బు పుట్టలేదో అనుకోగాని అరుంధతి మన ఇంటికి రావడం ఎలా కుదురుతుంది చెప్పు? ఆ చిన్నది చెప్పింది కరెక్టే. నేనిప్పుడేం చెయ్యాలి? అమ్మా, ముందు నగలు అమ్మేసి అరుంధతి అప్పు తీర్చేద్దాం. నగలు అమ్మేద్దామా? అవునమ్మా, ఆవిడ మనల్ని తొక్కి పెట్టాలని, ఆవిడ దగ్గర మనం అప్పు చేసేలా చేసిందని అర్థమవుతుంది కదా. మరింకెందుకు లేటు?
అవునమ్మా, వెంటనే ఆ నగలు అమ్మేద్దాం. అరుంధతి గారి దగ్గర మనం చేతులు కట్టుకొని నిలబడద్దు. సరే, వారాహి ఆశని వచ్చాక వాళ్ళకు కూడా ఓ మాట చెప్పి నగలు అమ్మేద్దాం. కానీ అన్నీ అమ్మినా మనకి 25 లక్షలు రావు. ఓ 15 లక్షల వరకు రావచ్చు. ఎంతొచ్చినా తీర్చేద్దామమ్మా. తర్వాత అందరం కలిసి కష్టపడి చాలా త్వరగా ఆవిడ అప్పు తీర్చేద్దాం. సరే, వారాహి ఆశని రాగానే అడిగి అమ్మేద్దాం. శీర్షే సప్తహస్యాసో అస్యాద్రదాబద్ధోర్షభోరోర్వేతి మహోదేవో మర్త్యాగుమ్మా వివేశ నమస్కారం కుర్యాత్. సత్యం శివ శివ నిత్యం శివ శివ సాక్ష్యం శివ శివ సర్వం శివ శివ ఆది శివ శివ అంతం శివ శివ తత్వం శివ శివ భజే. గగనంలో మొదలయ్యే ప్రళయం కాలకూటమేదురాలినట్టు ఉంది లోకం. భువనంలో జరిగే విధ్వంసం. బాబు, ఈ పూర్ణాహుతిని అగ్నిదేవుడికి సమర్పించు. ఓం పూర్ణాహుతిముత్తమాంజుహోదే సర్వం వై పూర్ణస్వాఘృతేన స్వాహా అగ్నయే సప్తవత ఇదన్న మమ. బాబు, ఈ తాడు తీసుకెళ్ళి కోనేరు పక్కనున్న పెద్దరావు చెట్టు కట్టి ఈ కొబ్బరికాయ అక్కడే కొట్టి ఈ పళ్ళు కొబ్బరి చెప్పులు ఆ చెట్టు దగ్గరే పెట్టేసిరా. తర్వాత చిన్న కార్యక్రమం ఉంది, అది కూడా పూర్తి చేస్తే పూజ పూర్తవుతుంది. మీ ఇంటికున్న దోషం కూడా పోతుంది. సరేనండి. చాలా జాగ్రత్త బాబు. వీటిలో ఏదీ పొరపాటును కూడా కింద పడకూడదు. పడితే ఎంతసేపు చేసిన పూజా హోమం మొత్తం వృధా అయిపోతాయి. లేదంటే మీ దోషం పోకపోగా ఈ పుణ్యఫలాన్ని నేలపాలు చేసిన దోషం కూడా అంటుకుంటుంది. లేదండి, చాలా జాగ్రత్తగా ఎవరు ఎదురు రాకుండా చూసుకుంటూ వెళ్తాను. జాగ్రత్త బాబు. సరేనండి, వెళ్ళండి. సరే. మీ ఏలూరు ఏంజల్. ఓకే 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 కచ్చి. ఏంటి అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. వీడియో చాలా బాగా వచ్చిందే. అప్పుడే కాదు, తీసిందంతా ఎడిట్ చేసి రికార్డింగ్ యాడ్ చేసి అప్పుడు నీకు పంపిస్తాను. అప్పుడు చూసి ఎలా ఉందో చెప్పు. పద వెళ్దాం. మీరిక్కడే ఉండండి, నేను ఆ విక్కీ గాడికో స్ట్రాంగ్ డోస్ ఇచ్చొస్తాను. ఏయ్, ఇప్పుడు అతనితో నీకెందుకే? తన పనేదో తను చూసుకొని పోతున్నాడుగా, వదిలే. లేదే, అతను అతని ఫ్యామిలీ చాలా డేంజర్. మా అక్క ఆపరేషన్కి బయట ఇక్కడ డబ్బు పుట్టకుండా చేసి వీళ్ళే వచ్చి మాకు అప్పిచ్చి మా బిజినెస్ మానిపించేలా కండిషన్ పెట్టారు. ఈరోజు మేము ఇన్ని కష్టాలు పడ్డానికి కారణమయ్యారు. నన్ను చాలా అవమానించారు. వీళ్ళని ఊరికే వదలకూడదు. ఇక్కడే ఉండి వస్తాను.
హాస్నికి పెళ్లి జరిగిపోయిందక్క. రేఖ వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ముడి విప్పేయి. ఇది మా ఇద్దరి మధ్యలో ఉన్న ముడి కాదమ్మా, దేవుడి సాక్షిగా పడిన ముడి. మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. అమ్మా హాసిని, కృష్ణమ్మ